ఆవుల కుమ్ములాటలో దూడలు బలైనట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంటర్నెట్ ఆప్టికల్ సర్వీస్ ప్రొవైడర్లు ఎంఎస్ఓలు కేబుల్ ఆపరేటర్ల మధ్య నెలకొన్న పోరులో అమాయక వినియోగదారులు బలవుతున్నారు. 3 వారాలు దాటిన ఇంటర్నెట్ సేవలు, టీవీ ప్రసారాలు పునరుద్ధరించకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాల నుంచి అధికారిక కేబుళ్లను తొలగించడం వల్ల ఇంటి నుంచి విధులు నిర్వహించే ఐటీ, అనుబంధ రంగాల ఉద్యోగులు సహా పిల్లలకు ఆన్లైన్ తరగతులు బోధించే తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. వివిధ ఆఫర్లలో భాగంగా ముందే ఛార్జీలు చెల్లించిన వినియోగదారులు సైతం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఆగస్టు 17న రామంతపూర్ గోఖలీనగర్ ఘటనతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు, కార్మికులు, సాధారణ పౌరుల మృత్యువాతకు కారణమవుతున్న ఈ ప్రమాదకరమైన ఆప్టికల్ కేబుళ్ల వైర్లు తొలగించాలని నిర్ణయించింది. ఆ మేరకు కొద్ది రోజులుగా గ్రేటర్ జిల్లాల్లో ఎక్కడికక్కడే కేబుళ్లను కట్ చేస్తోంది. స్తంభాలపై లైన్లు వేస్తున్నప్పుడు మిన్నకుండిపోయి తీరా వేసిన తర్వాత కట్ చేయటం ఏంటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఐఎస్టీలు, ఎంఎస్టీలు, ఎల్టీఓలు తప్పు చేస్తే వినియోగదారులకు శిక్ష వేయటం ఎంతవరకు సబబు అనే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం కేబుల్ వైర్లు చూడండి, అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇట్లానే కట్ చేసిపోయారు. కనీసం పట్టించుకున్న నాదులు లేడండి. మరి ఎట్లా ఇప్పుడు స్కూల్ వ్యాన్ వస్తుంది ఇక్కడ నుంచే, వెహికల్స్ వస్తాయి, మరి ఎట్లా ప్రాబ్లం మాకే కదండి అయ్యేది. మరి ఎవరు ఎందుకు పట్టించుకుంటలేరు? అంటే సచ్చటోళ్ళని సావమని చెప్తున్నారు ఏంది అధికారంలో ఉన్నోళ్ళు? మరి ఎవరన్నా పట్టించుకోవాలి కదా. పట్టించుకోకపోతే ప్రజల కోసం మేము ఉన్నాము అని అంటారు. మరి ఇప్పుడేమైంది? ప్రజల కోసం మేము ఉన్నా అన్నప్పుడు ఇప్పుడు ఏమైంది? మరి ఇప్పుడు ఎక్కడ పోయింది అధికారం? 10 సార్లు ఓట్ల కోసం 10 సార్లు తిరిగినప్పుడు ఇట్లా మా ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయండి. మరి మీరు ప్రతిసారి మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తున్నాం, మరి మా ప్రాబ్లం క్లియర్ చేయండి. మీరు ఎన్ని రోజులని ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేయాలి? కేబుల్ వైర్లు చూడండి, మీరు ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడండి, ప్రతి వైర్లు మొత్తం తెగే ఉన్నాయి. మరి ఎవరు సాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లము? ఇప్పుడైనా మా దగ్గరకు వచ్చి, అదిగోండి ఆ గుడి ఉంది అక్కడ, ఆ గుడి లైన్లో గుడికి ఎట్లా వెళ్తారండి? ఒక్కసారి మినిమం కామన్ సెన్స్ లేదు. అసలు పట్టించుకున్న నాదుడే లేడు, మినిమం కామన్ సెన్స్ లేదు. ఈ గల్లీలో నుంచి గుడికి ఎట్లా వెళ్తాము? కనీసం దేవుడి దగ్గరికి వెళ్దామన్నా కూడా మాకు కన్వీనియంట్ లేకపోయింది. ఆ కేబుల్స్ అట్లా కట్ చేసి ఎన్ని రోజులు అయిపోయింది. మరి నెట్ రావట్లేదు. నెట్ రావడం పక్కకు పెట్టండి, ఇక్కడ ఇట్లా వైర్లు ఇట్లా ఉంటే షార్ట్ తగిలితే మరి చిన్న పిల్లలు పోతున్నారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? మరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. కట్ చేసి వెళ్ళిపోగానే అయిపోదు కదా. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, రావాలి, చూడాలి. మరి ఇట్లా కట్ చేసి ఎవరికి వాళ్ళ వెళ్ళిపోతే మేము ఎక్కడని తిరగాలి? ఎవరికని చెప్పుకోవాలి మా బాధ? గ్రేటర్ పరిధిలో 5 లక్షలకు పైగా విద్యుత్ స్తంభాలు ఉన్నట్లు అంచనా. ఏదైనా స్తంభంపై కేబుల్ వేయాలంటే ముందస్తుగా ఆ శాఖ అనుమతి తీసుకోవాలి. ఇందుకు ఒక్కో స్తంభానికి ఏటా 50 నుంచి 100 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంది. 15 మీటర్ల ఎత్తులోనే కేబుల్ అమర్చుకోవాలి. మెజారిటీ కేబుళ్లు 6-7 అడుగుల ఎత్తులోనే వేలాడుతున్నాయి. ఒక స్తంభానికి మరో స్తంభానికి మధ్య 50 మీటర్లకు మించరాదు. కానీ మెజారిటీ స్తంభాలకు టన్నుల కొద్దీ బరువైన కేబుల్ ఉండలు వేలాడుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి మధ్యలో ఏదైనా చెట్టు కొమ్మ విరిగి లైన్పై పడితే ఆ బరువుకు 2 వైపులా ఉన్న స్తంభాలు నేలకూలుతున్నాయి. దెబ్బతిన్న ఇన్సులేటర్లు, జాయింట్లను పునరుద్ధరించేందుకు లైన్మెన్లు స్తంభాలపైకి ఎక్కడం చాలా కష్టంగా మారింది. కేబుల్ నుంచి ఎర్తింగ్ రివర్స్ వల్ల షాక్ తగిలి కింద పడిపోతున్న ఘటనలు లేకపోలేదు. కనీస అనుమతులే కాదు, కనెక్షన్, మీటర్ తీసుకోకుండా ఏకంగా కేబుల్ జంక్షన్ బాక్సులకు కరెంటుని వినియోగిస్తున్నారు. ఏళ్ల తరబడి కళ్ల ముందే ఈ చౌర్యం జరుగుతున్న క్షేత్రస్థాయి ఇంజనీర్లు పట్టించుకోలేదు. కొత్తగా అనేక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఎంఎస్ఓలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు పుట్టుకురావటం, వ్యాపారంలో పోటీతో ఎవరికి వారు స్తంభాలపై కేబుళ్లను వేసుకుంటూ ముందుకు వెళ్లటం, ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు పాత వైర్లను అలాగే వదిలేసి కొత్తగా మరో ఆప్టికల్ కేబుల్ అమర్చుతుండటం, తాజాగా వాటన్నింటినీ తొలగిస్తుండటంతో ఇప్పటికే 100 కోట్ల రూపాయలకు పైగా నష్టపోవాల్సి వచ్చిందని ఆయా సర్వీస్ ప్రొవైడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్ ఉంటారు, పిల్లల్ని తీసుకొని వెళ్తారు దగ్గరుండి. పేరెంట్స్ లేకుండా పిల్లలు వెళ్తే ఇలా వైర్లు కట్ అయిపోయి ఉన్నాయి. రేపు అనే రోజు పిల్లలకి మరి ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అదైతే వాళ్ళు చెప్పాలి కదా. అట్లీస్ట్ ఎవ్వరు కూడా ఎన్నిసార్లు చెప్పినా, ఎవరికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎప్పుడు ఈ కృష్ణానగర్, ఈ బి బ్లాక్ డెవలప్ అంటూ అవ్వదా అండి? మరి ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమే కదా, చుట్టుపక్కల వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే సింగిల్గా పిల్లలు వెళ్ళారనుకోండి, పిల్లలకి వైర్ తగిలితే ఏంటి ప్రాబ్లం? దానికి ఎవరు సొల్యూషన్ చెప్తారు? కేవలం ఆపరేటర్లే కాదు, సేవల వినియోగంలో భాగంగా ముందే ఆఫర్ల పేరుతో సంవత్సరం 6 నెలలు ఛార్జీలు చెల్లించిన గృహ, వ్యాపార, వాణిజ్య సంస్థల వినియోగదారులు సైతం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. 3 వారాలైనా ఆయా సర్వీసులు పునరుద్ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక ఆయా సర్వీస్ ప్రొవైడర్లు, కాల్ సెంటర్లు, వ్యక్తిగత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు.
మెజారిటీ ప్రజలు గృహ, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వైఫై సర్వీసులను వాడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ ఈ తరహా సేవలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆప్టికల్ కేబుళ్లన్నింటినీ కట్ చేయడంతో సర్వీసులు నిలిచిపోయి సిగ్నల్ సమస్యలు తలెత్తుతున్నాయి. కట్ చేసిన కేబుళ్లను అక్కడే రోడ్లపైనే గుట్టలుగా వదిలేశారు. రామంతపూర్ ఘటన జరిగిన తర్వాత నగరంలో ఉన్న కేబుల్స్ అన్నీ కూడా కట్ చేయడం జరిగింది. స్కూల్ పిల్లలు వెళ్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా కేబుల్స్ వల్ల ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇష్టానుసారంగా గుట్టలు ఎక్కడ పడితే అక్కడ కేబుల్స్ని కిందన పడేయడం జరిగింది. దీనివల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. 3 వారాలు అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన సేవలను మళ్ళీ పునరుద్ధరించకపోవడంతో అయితే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరామన్ నరేష్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.